రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసే 53 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 లక్షలు విలువ చేసే ఒక కారు, 2 బైకు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. పోలీసు రాజ్యాధికారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల పోతలపట్టు, కిచ్చన్నగారిపల్లి వద్ద, తేనేపల్లి వద్ద, ఐరాల మండలం గొండ్లపల్లి బస్టాప్ వద్ద వివిధ సమయాలలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులలో దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా శివకుమార్, రెహాన్ కుమార్, చంద్రశేఖర్ అని 4 ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. దీనిపైన 3 రాష్ట్రాలలో 30కి పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. మరో నిందితులు పరశురాం ప్రస్తుతం జైల్లో ఉన్నారన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, డిఎస్పీ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి ఒక 3:20 ఈ సమయంలో మన జిల్లా పూతలపట్టు మరియు ఐరాల మండలాల్లో హైవేస్ మీదే 3 అఫెన్సెస్ జరిగాయి. సో వీటిల్లో 2 కేసెస్లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాచ్ చేయడం జరిగింది. అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక 2 వ్యక్తులు కేటీఎం డ్యూక్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతూ వెనకాల ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడలో ఉన్న 2 చైన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడం, ఈ ప్రయత్నంలో మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తలకి ఇంజ్యూరీ అవ్వడం, 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. 5వ రోజు చనిపోవడం జరిగింది. మన రాబరీ కేసెస్, మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాము. ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్. బట్ ఆ రోజు మనకున్న సమాచారం తక్కువ. వీళ్ళు ఫ్రీక్వెంట్గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళు వాడిన కేటీఎం బైక్ ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు. సో ఉన్న మినిమం క్లూస్తో మేము 6 బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ని పంపించడం జరిగింది. వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన క్లూస్ ఆధారంగా నిన్న మనము ఒక 4గురిని మనం పట్టుకున్నాము. వీళ్ళంతా కూడా డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు. హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి, ఎక్కడైనా సరే మగ ఆడ ఎవరైనా లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము, నెక్స్ట్ చైన్ స్నాచింగ్స్ చేయడము, బైక్లు, కార్లు థెఫ్ట్ చేయడం, అన్ని రకాలుగా చేస్తుంటారు. వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్. ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండమ్గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం ఎదురు చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసు లాగేసేసి అక్కడి నుంచి ఇమీడియట్గా తప్పించుకొని వెళ్ళడం జరుగుతుంది. కేటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మారుతి కారు కానీ చాలా వేగంగా, మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్లో కూడా 100-120 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది. సో 3 రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక 30 కేసులు పైన ఇప్పటిదాకా ఉండడం జరిగింది. మన దగ్గర జరిగిన 3 ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము. గత 25 రోజులుగా వీళ్ళ గురించి మనం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనమే పట్టుకున్నాము. ఇందులో మరొక అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యాడు. అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ కేసెస్ మనం సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే సరే 2 అఫెన్సెస్లో తను చైన్ స్నాచ్ చేశాడో ఆ 2 కూడా సుమారుగా 53 గ్రాముల బంగారం వర్త్ 2.5 lakhs, దీంతో పాటు ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక, తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు పాత కేసులు ఏమీ లేవు. సో వీళ్ళ మీద 30కి పైగా కేసులు ఉన్నాయి. అండ్ వివరాలు, ఇతను మెయిన్ అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉంటారో శివకుమార్, ఇతను యువకులను అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాంజా ఆశ చూపించేసి వీళ్ళందరినీ రిక్రూట్ చేసి అతను వెనకాల కారులో వస్తుంటాడు, ముందర బైక్లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనకాల నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు. ఇందులోకి వెళ్తే మనము పట్టుకున్న మరొక అక్యూజ్డ్ సయ్యద్ రెహాన్, ఇతను 19 సంవత్సరాలు. ఇతను రీసెంట్గా వీళ్ళతో కలిపి ఇప్పటి వరకు 10కి పైగా కేసులు ఉన్నాయి. బి కుమార్, ఇతని మీద 6కు పైగా కేసులు ఉన్నాయి. ముళ్ళహల్లి చంద్రశేఖర్ ఎవరైతే A1 ఉన్నాడో అతని బ్రదరు, ఇతనికి కారు కానీ బైక్ కానీ ఇవన్నీ సప్లై చేయడం, సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఇతనికి అందజేయడం లేదా ఇతను ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం, ఇలాంటి ద్వారా చేస్తుంటారు.